వన్ సైడ్ లవర్స్ మీకే ఈ వీడియో. మీరు అమ్మాయిని లవ్ చేయడానికి చేసే 5 పెద్ద మిస్టేక్స్ ఈ వీడియోలో చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈత నేర్చుకుని చెరువులో దూకాలి కానీ దూకాక ఎలా ఈదాలో ఆలోచించకూడదు. అలాగే కొన్ని లవ్లు మనం ప్లాన్ చేసుకోపోయినా వర్కౌట్ అవుతాయి. దానికి మనం ఏం చేయలేం. అయితే మనం ఒక అమ్మాయిని చూసి వైఫ్ అయితే బాగుంటుంది అని అనుకుంటాం. అలాంటప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్ ఉండాలి. అయితే ఇది నిజాయితీగా ప్రేమించే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. వన్ సైడ్ లవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఈ వన్ సైడ్ లవర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆ అమ్మాయిని చూసిన వెంటనే రోజుకు 10-15 సార్లు అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ తప్పైతే అస్సలు చేయకండి. మీరేమో ఆ అమ్మాయి మీ ప్రేమను అర్థం చేసుకోవాలని తిరుగుతారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, ఆ చుట్టుపక్కల మీ గురించి బ్యాడ్‌గా అనుకోవడం, లేకపోతే ఆ అమ్మాయికి మీ వల్ల బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. ఇలా చేస్తే ఆ అమ్మాయి మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది. అర్థమైంది కదా! ఇంటి చుట్టూ తిరగడం ఆపేయండి. నెంబర్ 2, అమ్మాయికి ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వకండి. ఫస్ట్ అమ్మాయి కోసం తెలుసుకోండి. మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసినట్టు ఆ అమ్మాయికి తెలియకుండా చూసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు బాగా అమ్మాయితో లైఫ్ ఊహించుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి బాధపడే కన్నా స్టోరీలోకి దిక్కముందే తెలుసుకోండి. ఇవన్నీ తెలిసి ఓకే అనిపిస్తే అప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వండి. అదే స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా, ఈత నేర్చుకొని చెరువులో దిగాలని. లవ్ చేసేటప్పుడు కూడా అన్నీ తెలుసుకొని దిగాలి. నెంబర్ 3, ఇది మీ చేతుల్లో ఉన్న పనే. మంచి హెయిర్ స్టైలు, మంచి డ్రెస్సింగ్ సెన్స్. అలా అన్నానని చెప్పి అప్పులు చేసి బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు. మీ పర్సనాలిటీకి తగిన డ్రెస్సెస్ వేసుకుంటే సరిపోతుంది. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే, మీ ఫేస్కి సెట్ అయిన హెయిర్ స్టైల్ చేసుకోండి. ఎప్పుడూ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే నీట్గా ఉన్న అబ్బాయిలని ఆ అమ్మాయిలు ఇష్టపడతారని కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాయి. నెంబర్ 4, ఎవ్వరికి మీ లవ్ కోసం చెప్పకండి. ఇది చాలా కష్టమైన పని, కానీ తప్పదు. లేదు బ్రో, అలా అవ్వదు, లవ్ చేసేటప్పుడు ఆ మాత్రం తెలుస్తుంది అంటే, బ్రో, మనది 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్. మర్చిపోకు. వాళ్ళంతటా వాళ్ళకి తెలిసిపోతే ఏం చేయలేం. మీ నోటితో మాత్రం ఎవరికీ చెప్పొద్దు. ఇది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్. మీలో లేని క్యారెక్టర్ని చూపించకండి. అంటే అర్థం అవ్వలేదా? చెప్తా వినండి. అమ్మాయికి బాగా నవ్వించే వాళ్ళంటే ఇష్టం అనుకోండి. మీకు నవ్వించడం రాకపోయినా మీరు వాళ్ళ ముందు జోకర్గా మారకండి. ఇలా చేయడం వల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోతుంది. ఆ విషయం మీకు ఇప్పుడు తెలీదు. ఆ అమ్మాయి మీ లవ్‌ని కనుక రిజెక్ట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది, మనం ఎంత తప్పు చేశామో అని. అందుకే నేను చెప్పేదేంటంటే, అమ్మాయి కోసం డ్రెస్సింగు, హెయిర్ స్టైల్ మార్చుకోండి. క్యారెక్టర్ మార్చుకోకండి. మీరు గుడ్ పర్సన్ అయితే బ్యాడ్ బాయ్‌గా మారక్కర్లేదు. ఆ అమ్మాయి గుడ్ పర్సన్ అయితే గుడ్ పర్సన్‌నే ఇష్టపడుతుంది. తను బ్యాడ్ మెంటాలిటీ అయితే బ్యాడ్ పర్సన్‌నే ఇష్టపడుతుంది. నేను చెప్పే విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.